ఒక ప్రజాప్రతినిధిగా ఉండాల్సినటువంటి లక్షణాలు అతనికి ఉన్నాయా? ఆ బవిరిగడ్డం, ఆ గుట్కా నమలటం, లేకపోతే ఇప్పుడు అన్ని తీసేశాడు కదా. అదేంటి ఇప్పుడు గుండు చేయించుకున్నట్టున్నాడు. ఇప్పుడు ఏ గూటి చిలక ఆ గూటి పలుకు పలుకుద్దని ఇతను గతంలో తెలుగుదేశం పార్టీ ఇతనికి బీజం ఏది అక్కడ 2 సార్లు చంద్రబాబు టికెట్ ఇచ్చాడు. చంద్రబాబు కాళ్ళు పట్టుకుని ఈయన బీఫామ్ తెచ్చుకుని అక్కడ ఉన్నప్పుడు ఒక రకంగా ఉన్నాడు. ఈ గూట్లోకి మారిన తర్వాత ఈ గూటి పలుకులు అన్నమాట. ఇవాళ ఇతను మాట్లాడిన మాటలు ఇతనే కాదు, ఈ మొత్తం ఈ సైకో గ్యాంగ్ అంతా కూడా ఈ బూతులు, ఈ పచ్చి ఆ ఉన్మాదం ఇదంతా ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఆడిస్తున్న ఆట. వీళ్ళు తిడతారు, జగన్మోహన్ రెడ్డి నవ్వుకుంటాడు. ఇది బహిరంగంగా ప్రెస్ మీట్లలో ఇదే ఉన్మాదం, అసెంబ్లీలో కూడా ఇదే ఉన్మాదం. ఏంటి? ఆ లుచ్చ, సన్నాసి, దద్దమ్మ, సొల్లుగాడు, ఇవా జోగి రమేష్. ఒక మాజీ ముఖ్యమంత్రిని ఉద్దేశించి గతంలో ఎంతమంది మాజీ ముఖ్యమంత్రులు పనిచేశారండి? ఎవరినైనా సరే ఈ విధంగా మాట్లాడే సాహసం చేశారా? ఆంధ్రప్రదేశ్ ఇవాళ కొత్తగా ఏర్పడిందా? వీళ్ళు కొత్తగా ఎమ్మెల్యేలు అయ్యారా? కొత్తగా మంత్రులు అయ్యారా? పంచప్రభాకర్ ఎవరో ఒక అతను ఉన్నాడు ఇట్లాగే. అతను నిన్నేదో ఒక ఛానల్ డిబేట్లో మాట్లాడతామన్న ఒక రోజు అసలు ఆది ఎక్కడ, దీనికి ఆజ్యం ఎక్కడ? అసెంబ్లీలో దీనికి ఆది ఆజ్యం ఈ భాషకి అని అతను చెప్తున్నాడు. ఏది ఈ భాషకు అతను కూడా ఒక పేటెంటే పంచప్రభాకర్. అసెంబ్లీలో వాడారు కాబట్టి, పార్లమెంట్లో వాడుతున్నారు కాబట్టి సోషల్ మీడియాలో వాడితే తప్ప అంటాడు. అంటే అసలు వీళ్ళు ఎంత పేటరేగిపోతున్నారు అనేది ఇక్కడే కనపడుతుంది. ఆ రోజు మొదటిసారి కొడాలి నాని ఇదే భాష అసెంబ్లీలో మాట్లాడితే అక్కడ ఉన్నటువంటి స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తి కంట్రోల్ చేసి ఉంటే అవును ఈ పరిస్థితి వచ్చేదండి. ఈ ఉన్మాదం ఇంత పేటరేగిపోయేదా? ఇదేంటి? పవర్ సైకోస్, మనీ సైకోస్. మనకేంటి, మనం ఇప్పుడు ధనోన్మాది అంటాం, లేకపోతే అధికారోన్మాది అంటాం, కామోన్మాది అంటాం. అసలు ఇన్ని రకాల ఉన్మాదాలు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి పెంచి పోషించిన నేపథ్యం. ఇప్పుడు వీళ్ళంతా వల్లభనేని వంశీ ఇతను వెనక కూర్చుని సభల్లో ఇతను మాట్లాడుతుంటే నవ్వుతూ ఉంటాడు. సభానాయకుడి స్థానంలో ముఖ్యమంత్రి అప్రిషియేట్ చేస్తాడు, భుజం తట్టుతాడు సభలలో. అంటే ఏంటి? రెచ్చగొట్టడం. ఈ విధమైనటువంటి భాష శాసనసభలో వినాల్సి రావడం ఎంత పిటి అండి. వీళ్ళు ప్రజాప్రతినిధులుగా ఉండే అర్హత వీళ్ళకుందా? అసలు ప్రజా జీవితానికే వీళ్ళు అనర్హులు. ఇప్పుడు సమాజ జీవనానికే వీళ్ళు అనర్హులు అన్నమాట. ఇలాంటి భాష మాట్లాడేవాళ్ళు, ఈ ఉన్మాదులు వీళ్ళందరూ వాళ్ళ సొంత చెల్లె తిట్టింది కదా షర్మిల, సైతాన్ సైన్యం అంది ఒకటే మాట. జగనన్న సైన్యం అని ఏదో పెట్టుకుంటారు ఈ వాట్సాప్ గ్రూపుల పేర్లేయో. అంటే ఇది సైతాన్ సైన్యం అని షర్మిల అన్న మాటలు. ఎవరా సైతాన్? ఈ సైన్యాన్ని పెంచి పోషించిన సైతాన్ జగన్మోహన్ రెడ్డి అని మనం అనటం కాదు, తెలుగుదేశమో జనసేన వాళ్ళు విమర్శించడం కాదు, చెల్లెలే అంటోంది. సొంత చెల్లి నిన్ను సైతాన్ అంటోంది. ఒక సైతాన్ సైన్యాన్ని పెంచి పోషించి వదిలారంటే ఇప్పుడు వీళ్ళంతా పొలిటికల్ సైకోలు, వాళ్ళు సోషల్ సైకోలు. ఎవరు? ఆ వర్రా రవీంద్రారెడ్డి, లేకపోతే అతను ఎవరు కల్లం హరికృష్ణారెడ్డి, ఆ బోరగడ్డ అనిల్, వీళ్ళంతా కూడా సోషల్ సైకోలు. అయితే వీళ్ళు పొలిటికల్ సైకోలు, రాజకీయ ఉన్మాదులు అన్నమాట. అంటే ఇక ఏదో RRR ఏదో అంటారు, సినిమా ఏదో ఉందా RRR అని చెప్పి, లేకపోతే రఘురామకృష్ణరాజు గారినే మనం RRR అనేస్తున్నట్టున్నారు. ఇతను NN అన్నమాట. ఎవరు? నీచ నికృష్ట నానియా, నీచ నికృష్ట నానిలాగా ఇతను. ఇప్పుడు అసలు షర్మిల నిన్న వాడిన భాష, తన యొక్క ఆవేదన, తన కన్నీళ్ళు. సొంత అన్న ముఖ్యమంత్రిగా ఉంటే చెల్లెళ్ళు కంప్లైంట్ చేయడానికి వస్తే కంప్లైంట్ రిజిస్టర్ కాలేదంటే వాళ్ళు వచ్చి ఎక్కడ చెప్పుకున్నారు మొర? వాళ్ళు మొరబెట్టుకుంది సైబరాబాద్ కమిషనరేట్లో. హైదరాబాద్ వచ్చి వాళ్ళ కంప్లైంట్ రిజిస్టర్ చేసిన దాంట్లో నిన్న కోయా ప్రవీణ్ అన్నారు, ఎవరు DIG, ఏమన్నారు? అసలు ఇదొక రాక్షస జాతి అన్నాడు. ఇట్లాంటి వాళ్ళు, ఈ విధమైనటువంటి భాష మాట్లాడేవాళ్ళు, ఈ విధమైనటువంటి పోస్టులు పెట్టేవాళ్ళు వీళ్ళు సమాజంలో ఉన్నారంటే అప్పుడు ఆ రావణాసురుడు, కీచకుడు, జరాసంధుడు, అప్పుడు ఆ చరిత్రలో ఆ అసురుల గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ ఈ ప్రస్తుత సమకాలీన చరిత్రలో ఈ రాక్షసుల గురించి మనం చెప్పుకోవాల్సి రావడం. ఇప్పుడు కొడాలి నాని కావచ్చు, లేకపోతే జోగి రమేష్ కావచ్చు. జోగి రమేష్ రఘురామకృష్ణరాజు గారి గురించి ఉద్దేశించి నువ్వు అసెంబ్లీలో అదే మాట్లాడే విధానం, దాన్ని జగన్మోహన్ రెడ్డి పొగడటం, అప్రిషియేట్ చేయటం. తమ్మినేని సీతారాం సభాధ్యక్ష స్థానంలో ఉండి చెయ్యి అడ్డం పెట్టుకుని నవ్వడం. అసలు ఆ రోజు వీళ్ళని వెంటనే సస్పెండ్ చేయాలి.
ప్రజాప్రతినిధికి ఒక 7 లక్షణాలు ఉండాలి అని ఆ ఓలరో ఎవరో చెప్పాడు. మనం చదువుకుంటుంటే ఒక ప్రజాప్రతినిధి అనేవాడికి ఉండాల్సిన 7 లక్షణాలు, 7 క్యారెక్టర్స్ చెప్తాడు. నీతి, నిజాయితీ, నైతిక వర్తన. అంటే ఇలాంటి అసలు పిచ్చోళ్ళు వీళ్ళకి అసలు మనకు ఒక చట్టం ఉంది, ఒక రాజ్యాంగంలో ఒక సెక్షన్ ఉందన్నమాట. అన్సౌండ్ హెల్త్ ఉన్నాళ్ళు కంటెస్ట్ చేయడానికి అనర్హులు, పిచ్చోళ్ళు పోటీకి అనర్హులు అన్నమాట. ఈ ఉన్మాదుల్ని అచ్చోసిన ఆంబోతులను వదిలినట్టుగా వదిలాడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం మీదకి. 5 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని ఒక మంద ఏది సైతాన్ సైన్యం అని ఉంది కదా. అసలు బహుశా నేను అనుకోవటం ఎవరో సినిమా ప్రొడ్యూసర్ కూడా రిజిస్టర్ చేసి ఉంటాడు టైటిల్, సైతాన్ సైన్యం అనే ఒక టైటిల్ కూడా రిజిస్టర్ చేసి ఉంటారు. ఈ సైతాన్ సైన్యం బారి నుంచి ప్రజలు వాళ్ళు విముక్తి చేశారు. ఏది ఆ యువగళం పాదయాత్రలో ఏదో పాట వినేవాళ్ళం, ఏంటి మన దీంట్లో కూడా మీరు వేసే యాడ్స్లో కూడా సైకో పోవాలి, సైకిల్ రావాలి, ఆ సైకో పోవాలి, సైకిల్ రావాలనే దాంట్లో ఇవాళ సైకిల్ తెచ్చుకున్నారు ప్రజలు. సైకిల్తో పాటు కమలాన్ని తెచ్చుకున్నారు, కమలంతో పాటు ఆ గ్లాసును కూడా తెచ్చుకున్నారు. అంటే ఏంటి ఇక్కడ ఆ పాటలో కానీ ఆ మెసేజ్లో ప్రజల యొక్క ఏకైక అజెండా సైకిల్ రావటం కాదు, సైకో పోవాలి అనేది ప్రధాన అజెండాగా ఈ విధంగా ప్రజలే బయటకు వచ్చి కేసులు కూడా పెడతా ఉన్నారు ఇంకా వీటికి సంబంధించి. ఒకసారి మనం జ్యోత్స్న గారితో మాట్లాడదాం, టీడీపీ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి. వారితో మాట్లాడే ముందు ఒక్కసారి ఇంకొక బయట కొడాలి నాని మాట్లాడినటువంటి అంశం. దుశ్శాసనులు, దుర్యోధనులు, మీ దుశ్శాసనలో ఎంఆర్ఓ చీరలు లాగటం, మేము ఎవరి చీరలు లాగలం మా పార్టీలో. మీ చింతలేని ప్రభాకర్ చీరలు లాగటం,